హరే కృష్ణ. బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ప్రముఖమైనటువంటి ఆచార్యులైన భక్తి వినోద ఠాకూర్ల వారు ఆయన రచించినటువంటి కళ్యాణ కల్పతరు అనేటువంటి గ్రంథంలో ఒక చక్కటి గీతాన్ని రాశారు. ఆ గీతం ఈ విధంగా ఉంది: విభావరీ శేష ఆలోక ప్రవేశ నిద్రాచాడి ఉటో జీవ బోలో హరి హరి ముకుంద మురారి రామకృష్ణ హయగ్రీవ. ఈ శ్లోకంలో ఒక విశేషం ఏమిటంటే ఆయన ఏమంటారంటే విభావరీ శేష ఆలోక ప్రవేశ, వరుణుని యొక్క రాజధానిని విభావరి అని చెప్పి పిలుస్తారు. మనకి లోకపాలకులైనటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. వారు ఎవరంటే ఇంద్రుడు, కుబేరుడు, యముడు, అలాగే వరుణుడు. ఈ నలుగురు 4 దిక్కులను పాలిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పూర్వ దిక్కు, ఏ దిక్కునైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ వైపున ఇంద్రుని యొక్క రాజధాని అమరావతి ఉంటుంది. అలాగే దీనికి పూర్తి ఆ పక్కన అంటే పడమటి పక్కన విభావరి అనేటువంటి వరుణుని యొక్క రాజధాని ఉంటుంది. అలాగే ఉత్తరపు దిశన కుబేరుని యొక్క రాజధాని అలకాపురి ఉంటుంది. అలాగే దక్షిణం వైపున యముని యొక్క రాజధాని అయినటువంటి సంయమనీపురి ఉంటుంది. మరి ఈ గీతంలో భక్తి వినోద ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే విభావరీ శేష అంటే సూర్యుడు విభావరి అనేటువంటి వరుణుని యొక్క రాజధానిని విడిచిపెట్టి, శేష అంటే దానిని విడిచిపెట్టి, వరుణుడు ఎవరు అంటే ఈ నీటికి అధిపతి. మరి మనకి పడమటి దిక్కున ఎప్పుడు కూడా వర్షం ఎక్కువగా కొడుతూ ఉంటుంది. ఎందుకంటే పడమటి దిక్కున వరుణుని యొక్క రాజ్యం ఉంది కాబట్టి ఇక్కడ భక్తి వినోద ఠాకూర్ల వారు ఏమంటారంటే విభావరి అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి, అంటే శేష అంటే విడిచిపెట్టి, ఆలోక ప్రవేశ. ఆలోక ప్రవేశ అంటే మనం శాస్త్రాలలో ఈ యొక్క వైదిక ఖగోళ వివరణ మనం చూసినట్లయితే ఏదైతే ఈ భూమండలం ఉందో ఈ భూమండలంలో సప్తద్వీపాలనే ఉన్నాయి. అయితే ఈ బ్రహ్మాండం, ఈ సప్తద్వీపాలు ఏవైతే ఉన్నాయో, ఈ భూమండలం ఏదైతే ఉందో ఈ భూమండలానికి సరిహద్దుగా లోకాలోక పర్వతాలు అనేటువంటివి ఉంటాయి. లోక పర్వతం అంటే ఎక్కడి నుంచి అయితే సూర్యరశ్మి ప్రారంభం అవుతుందో దానిని లోక పర్వతం అని చెప్పి అంటారు. ఆలోక పర్వతం అంటే ఎక్కడైతే జీవులు నివసించలేరో, ఎక్కడైతే సూర్యరశ్మి పడదో దానిని ఆలోక పర్వతము అని చెప్పి అంటారు. కాబట్టి ఈ గీతంలో భక్తి వినోద ఠాకూర్ల వారు ఏమంటారంటే విభావరీపురిని విడిచిపెట్టి సూర్యుడు ఆలోక విశేష అంటే ఆలోక పర్వతం పై నుంచి వెళుతున్నాడు. కాబట్టి మనందరికీ కూడా వెలుగు లభిస్తుంది. అందుచేత ఓ జీవులారా నిద్రను విడిచిపెట్టి మేలుకోండి, హరిహరి అనండి, ముకుంద మురారి రామ కృష్ణ హయగ్రీవ అనండి అని చెప్పి అంటున్నారు. హరే కృష్ణ.